గైస్ మొత్తం మొత్తం తోటలో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీడే వ్లాగ్స్. ఈరోజు మన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి శ్రీ సాయిరామ్ ఫిక్స్ చేసాడు ఆర్డర్ తీసుకోవడానికి రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. గైస్, ఈరోజు మన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి శ్రీ సాయిరామ్ అని వచ్చింది. ఆర్డర్ పికప్ చేసుకోవడం కూడా అయిపోయింది. కస్టమర్ దగ్గర వాళ్ళనే రేపు పదండి. గైస్, సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసేసాం. మొత్తానికి 53 రూపీస్ వచ్చింది ఫస్ట్ ఆర్డర్కి. ఇంకా సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. గైస్, మన ఫస్ట్ ఆర్డర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కొట్టేసాం. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి శ్రీ సాయి. గైస్, మన సెకండ్ ఆర్డర్ వచ్చేసి శ్రీ దుర్గా ఫాస్ట్ ఫుడ్స్ రెస్టారెంట్ వేసాడు. యాక్చువల్లీ ఇది రెస్టారెంట్ కాదు, ఐ మీన్ ఒక ఫుడ్ స్టాల్. సో ఆర్డర్ ఇంకా రెడీ అవ్వలేదు, అప్పటి వరకు వెయిట్ చేద్దాం రెడీ అయ్యేంత వరకు. A few moments later. గాయస్, కొన్ని నిమిషాల తర్వాత ఆర్డర్ అనేది పికప్ అయిపోయింది. చలో రైల్వే స్టేషన్. గాయస్, రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఆర్డర్ లోపల స్విగ్గీ హబ్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ హబ్లో వాళ్ళకి ఇస్తేనే మనకి డెలివరీ కంప్లీట్ కొట్టడానికి అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఓటీపీ చెప్తేనే మనకి డెలివరీ కంప్లీట్ చేయొచ్చు. ఓటీపీ అని చెప్పేసి వెయిట్ చేద్దాం, వెళ్ళి లైన్లో నుంచి ఉందాం. గైస్, సక్సెస్ఫుల్గా సెకండ్ ఆర్డర్ స్విగ్గీ అబ్బోల్కి డెలివరీ చేసేసాం. ఇప్పుడు థర్డ్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. గైస్, 4M బిర్యానీ వేసాడు. గైస్, ఆర్డర్ అనేది కూడా పికప్ అయిపోయింది. కస్టమర్ దగ్గర వెళ్ళడమే లేటు, త్వరగా వెళ్ళిపోదాం పదండి. గైస్, సక్సెస్ఫుల్గా థర్డ్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం కస్టమర్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు. 256 రూపీస్, ఐ మీన్ 256 రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీ. సో కస్టమర్ క్యాష్ ఇచ్చారు, క్యాష్ తీసుకున్నాము. సో ఆర్డర్ అనేది కంప్లీట్ చేసేసాం క్యాష్ తీసుకొని. మా ఆర్డర్కి వచ్చేసి 59 రూపీస్ వచ్చింది మొత్తానికి. ట్రావెల్ డిస్టెన్స్ వచ్చేసి 59 రూపీస్ పర్ ఆర్డర్ తీసింది. ఇంకా చెప్పాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా పెట్టండి. నేను ప్రతి కామెంట్ చూస్తాను, రిప్లై కూడా ఇస్తాను. గాయస్, మొత్తానికి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం టోటల్ గాయస్, మొత్తానికి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. టోటల్గా వచ్చేసి 3 ఆర్డర్స్ కంప్లీట్ అయినాయి. అమౌంట్ వచ్చేసి 199 రూపీస్ వచ్చినాయి. ఆ షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి 2 అవర్స్ పై అవుతుంది దగ్గరగా. సో మన షిఫ్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ ఎండ్ అయిపోయినట్టే. ఇంకా మిగతా ఆర్డర్స్ అన్నీ ఈవినింగ్ చూసుకోవడమే. 3 hours later. హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ ఎవ్రీడే వ్లాగ్స్. మన ఈవినింగ్ ఆర్డర్స్ వచ్చేసి మల్టీ ఆర్డర్ ఇస్తాడు యూట్యూబ్కి. ఆర్డర్ కూడా పికప్ చేసుకోవడం అయిపోయింది ఆర్డర్స్ కూడా. సో కస్టమర్ దగ్గర వెళ్ళడం పెట్టి కొంచెం త్వరగా ఈరోజు ముగించేద్దాం పదండి. గైస్, సక్సెస్ఫుల్గా మల్టీ ఆర్డర్లు 2 కంప్లీట్ చేసేసా. మనకి ఇంకో మల్టీ ఆర్డర్స్ చేసాడు. ఈరోజు ఏంటో టైం మరి వెయ్యాలనిపించి వేస్తున్నాడో లేదో తెలియట్లేదు. మల్టీ ఆర్డర్లు బ్యాక్ టు బ్యాక్ మల్టీ ఆర్డర్ పడింది. సో ఆర్డర్ తీసుకోవడానికి రెస్టారెంట్కి వెళ్ళిపోదాం పదండి. గాయస్, సక్సెస్ఫుల్గా 2 మల్టీ ఆర్డర్స్ 2 పికప్ చేసేసుకున్నాం. కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. గాయస్, మనం మల్టీ ఆర్డర్లో ఒక ఆర్డర్ కస్టమర్కి ఇచ్చేసాం. ఇప్పుడు 7th ఆర్డర్ ఇవ్వడానికి కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతాం. కస్టమర్ బిల్లింగ్కి వచ్చేసాం. గైస్, మనం సక్సెస్ఫుల్గా ఈ 7th ఆర్డర్ కూడా కంప్లీట్ చేసేసాం. ఐ మీన్ మల్టీ ఆర్డర్స్ 2 కస్టమర్లకి ఇచ్చేసాం. తదుపరి ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. ఇలాగా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి గైస్. అండ్ కామెంట్ కూడా మర్చిపోవద్దు. కామెంట్స్ కూడా నేను రిప్లై ఇస్తాను కామెంట్స్కి. గాయస్, లాపినోజ్లో ఆర్డర్ కూడా పికప్ చేసేసుకోవడం అయిపోయింది. ఇంకా కస్టమర్ దగ్గరికి సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోదాం పదండి.
గైస్ సక్సెస్ఫుల్గా 8th ఆర్డర్ కూడా ఫినిష్ అయిపోయింది. 144 రూపీస్ క్యాష్ వచ్చింది. ఐ మీన్ క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది 144 రూపీస్. తదుపరి ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. ఇంకా రిమైనింగ్ 4 ఆర్డర్స్ మిగిలాయి మనకి. ఇది కూడా ఫాస్ట్గా వేసేస్తే బాగుంది. 5 minutes later. గైస్ మనకి 9th ఆర్డర్ వచ్చేసి బాస్ ఆఫ్ బర్గర్స్ చేసాడు. ఆర్డర్ కూడా పికప్ చేసుకోవడం అయిపోయింది. కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోదాం. చలో గైస్ సక్సెస్ఫుల్గా 9th ఆర్డర్ డెలివరీ చేసేసాం. ఆర్డర్ అమౌంట్ వచ్చేసి 38 రూపీస్. 38 రూపీస్ బెంచ్ సర్కిల్ నుంచి ఇక్కడ ఎలమల కూజూరు కొన శివాలయం కొండ దాకా దగ్గర 38 రూపీస్ అనేవి నా దృష్టిలో వర్తిత్ అయితే కాదు. కాకపోతే మనకు ఆర్డర్ కౌంట్ అవుతుంది కాబట్టి పర్లేదు, చేయాలి. ఇంకా 3 ఆర్డర్లు ఉన్నాయి గాయ్. ఈ 3 ఆర్డర్లు కూడా త్వరగా పడిపోతే ఈరోజు ఆపేయచ్చు. ఇంకా 10వ ఆర్డర్ కూడా పికప్ అయిపోయింది గాయ్. ఏకేలో తీసేస్తున్నాం. ఇంకా ఆలస్యం అవుతుంది అనుకుంటా. కస్టమర్ దగ్గర వెళ్ళిపోతాం. గాయస్ సక్సెస్ఫుల్గా 10th ఆర్డర్ కూడా డెలివరీ చేసేసాం. తర్వాత ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. గాయస్ మనం 11th ఆర్డర్ కూడా సక్సెస్ఫుల్గా పికప్ అయిపోయింది. చలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్. గాయస్ సక్సెస్ఫుల్గా 11th ఆర్డర్ కూడా కంప్లీట్ చేసేసాం. ఇంకా ఒక్క ఆర్డరే మిగిలింది. ఆ ఆర్డర్ కూడా త్వరగా వేసేస్తే బాగుండు. టైం వచ్చేసి 10:06 అవుతుంది. గత కొన్ని రోజుల మీద పోలిస్తే ఈరోజు పర్లేదు, త్వరగా అయిపోయింది. లేట్ ఎక్కడ అవ్వలేదు. సో ఆ ఒక్క ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. Later. అనుకున్నామో లేదో ఆర్డర్ వేసేసాడు గాయస్. 12th ఆర్డర్కి రెస్టారెంట్కి వచ్చాను. ఆర్డర్ ఇంకా రెడీ అవ్వలేదు, వెయిట్ చేద్దాం. ఈ లోపల ఫైనల్ టచ్ ఒకటే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ పట్టండి గాయస్. 1 eternity later. గాయస్ మనం ఆఫ్టర్ 10 minutes తర్వాత మన ఆర్డర్ పికప్ అయిపోయింది. ఇంకా కస్టమర్ దగ్గరకు వెళ్ళిపోదాం. దిస్ ఇస్ ద లాస్ట్ ఆర్డర్. గాయస్ సక్సెస్ఫుల్గా 12th ఆర్డర్ కూడా కంప్లీట్ చేసేసాం. ఇంకా మన షిఫ్ట్ కూడా అయిపోయింది. మొత్తం ఈరోజు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 518 రూపీస్. ఒక 5 గంటలకు వచ్చేసి 518 రూపాయలు వచ్చినాయి. ఇంకా ఇన్సెంటివ్స్ వచ్చేసి 340 రూపీస్ 4 ఆర్డర్స్కి. సో ఓవరాల్ టోటల్ అమౌంట్ ఎంత వేసుకున్నా ఒక 800 ప్లస్ వస్తుంది. సో ఈ 800 అనేది 5 గంటలకి 800 వర్తా కాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇంకా చెప్పాలంటే బాయ్ బాయ్.